నా పేరు కోటగిరి శ్రీనివాస్ గౌడ్. మాది చిన్నగుండేలు గ్రామం, సిద్దిపేట మండలం, సిద్దిపేట జిల్లా. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ హరీష్ రావు గారు, ఎంపీ రఘునందన్ రావు గారు. నేను రాజకీయాలకు దాదాపు ఒక 20-22 సంవత్సరాలు అవుతుంది. మా ఊరు అప్పుడు అంత బ్యాక్వర్డ్ ఉండే, అంత పెద్దది ఏం లేకుండే. అప్పుడు కొద్దిగా నాకు చేయాలనిపించింది, ఊరికి మంచి చేయాలనిపించింది. అప్పటి నుంచి చేస్తున్నా. నేను తెలుగుదేశం పార్టీలో మొదలుగా ఆ పార్టీ నుంచే వచ్చిన. తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పదవులు చేసిన. పార్టీ పదవులు తప్ప సర్పంచ్గా కానీ ఇది కానీ ఏం చేయలే. నేను తెలుగుదేశం పార్టీలో జనరల్ సెక్రటరీ చేసిన, మండల పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే మండల పార్టీ అధ్యక్షుని చేసిన, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేసిన. ఇంకా తర్వాత ఇక పదవులకు ఏం చేయలే. అంతా దూరమే ఉన్నా. కొంచెం దూరం అంటే తమ్ముడు సర్పంచ్ వచ్చినప్పుడు సర్పంచ్గా గెలిపించినాం, శ్రీహరి గౌడ్. తర్వాత ఎంపీడీసీగా అయిండు, తర్వాత జడ్పీడీసీగా తమ్ముడినే గెలిపించినాం. నాకు కొంచెం దూరమే ఉండాల్సి వచ్చింది. ప్రజలకు దూరంగా ఏం లేదు, పార్టీలకు దూరంగా ఏం లేదు. ప్రజలతో ఎప్పుడు మమేకమే ఉన్నా. నేను పార్టీలతో, అన్ని పార్టీలతో కలిసి ఉన్నా, అందరితో కలిసి ఉన్నాను. నాయకులంతా చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. అప్పుడు ఒకరు చెప్తే వింటుండే, ఇప్పుడు అంతా లేదు. ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టుగా ఎవరిదంతా వేరే ఉంది. అప్పుడు వేరే ఉంటుండే, కొంచెం మంచిగా ఉంటుంది రాజకీయాలు. ఇప్పుడు రాజకీయంలో కొంచెం హుందాతనం ఉండే, ఇప్పుడు అంతా లేదు సార్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడున్నంత లేదు. ఇప్పటికైతే కొన్ని అమలు చేసింది, అవి కూడా అంత సంవత్సరమే అవుతుంది కదా, చేస్తారు. అవి కూడా చేస్తారు, తొందరనే, అతి త్వరలోనే చేస్తారు. అవి కూడా ఇప్పుడు జనవరిలో కూడా ఏదో రైతు భరోసా కూడా చేస్తా అన్నారు కదా, ఒక్కొక్కటి అన్నీ చేస్తారు. బాగానే ఉంది సార్, ఇప్పుడైతే బాగానే ఉంది. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. ఫ్రీ బస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు కదా, హ్యాపీగానే ఉన్నారు ప్రజలందరూ. ఇప్పటికైతే దాదాపు 4 అయినాయి అనుకుంటా. 4 ఉచిత కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, హౌసింగ్ కూడా ఇంకా ఇప్పుడు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు చేస్తూ ఉంటారు. దాదాపుగా దగ్గర అన్నీ 4-5 అవుతున్నాయి ఇప్పటికైతే. చేస్తారు, మిగతా కూడా చేస్తారు. ఏమో సార్, అంత లేదు, అంత సంవత్సరం అవుతుంది కదా సార్. ఇప్పుడే వ్యతిరేకత ఎట్లా వస్తుంది? చేస్తారు కదా వాళ్ళు, మంచి పనులు చేస్తారు. సంవత్సరంలో ఎన్ని చేస్తారు సార్? చేస్తారు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా, చేస్తారు. అమలు కానీ అని ఏం కాదు కానీ అన్నీ అయితే అమలు చేస్తారు. అవి ఒక్కొక్కటి చేస్తారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి చేస్తారు. క్రియాశీలకంగా అనేది ఏం కాదు కానీ, నాకు అందరితో టచ్లో ఉంటా కానీ మరి ప్రతి దానికి నేను ఇన్వాల్వ్ అవ్వకపోవడం అయితే ఇప్పటికైతే ఏం లేదు సార్. పార్టీకి కొత్తలు కావాలి, పాతలు కావాలి. మొత్తం పాతలు అంటే కూడా పార్టీ కూడా నడుచుడు కష్టం కదా సార్. కొత్తలు కూడా కావాలి కదా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చేస్తుంది కదా సార్. ఉచిత బస్సు అని ఫస్ట్ చేసిరు, తర్వాత గ్యాస్ సిలిండరు, ఉచిత కరెంటు, గృహలక్ష్మి, ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి కదా సార్. రైతు రుణమాఫీ చేసింది, ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తారు, రైతు భరోసా వేస్తారు. ఇప్పుడు అన్నీ చేస్తూనే ఉన్నారు కదా. 2 లక్షల పై వాళ్ళకు కాలేదు, కొంతమంది రుణమాఫీ కాలేదు. అవి కూడా అయితాయని అంటారు. ఇప్పుడు మొన్న కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు కదా, మినిస్టర్ వాళ్ళు. కులగాన నాకు 6 గ్యారెంటీలకి ఏం సంబంధం సార్? దీనికి సంబంధం ఉండదు సార్. అదేదో మామూలుగా ఆరోపించడం తప్ప ఏం సంబంధం ఉంటుంది సార్. మా దగ్గర ఇక్కడనైతే మా గ్రామం మటుకైతే అటువంటిది ఏం లేదు సార్. మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. రెడ్డిస్ కానీ, బీసీలు కానీ అందరు కలిసిమెలిసి ఉంటాం. అంతా గ్రామంలో వరుసలతోటే పిలుచుకుంటాం. అందరూ కాక, బాపు, మామ అన్నట్టుగానే ఉంటాం. మాకు అటువంటి ఏముండదు, బీసీ, ఓసీ అవన్నీ ఉండదు సార్. అంతా కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కదా అప్పటి నుంచి అందే ఉంది కదా. రెడ్లు అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాస్తవమే, అది ఒప్పుకోవాల్సిందే. మొదటి నుంచి వాళ్ళే ఉన్నారు, చేసారు. దానికి అట్లానే ఏం కాదు. ఇప్పుడు ఈ కులగణన తర్వాత ఏమొస్తుందనే చూడాలి కదా. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడుతుంది సార్? అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సార్. అట్లా అందులో ఉన్నారు, ఇల్లు ఉన్నారు. దానిలో ఇది ఇల్లు వాళ్ళని కాదు. అందులో కొందరికి ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమందికి అన్యాయం జరిగిన వాళ్ళు లేరా? అందులో ఉన్నారు, ఇల్లు అట్లానే ఏం లేదు. ఐక్యత అంటే ఏ క్యాస్ట్లో ఉండదు సార్. ఐక్యత ఏ క్యాస్ట్లో కూడా ఉండదు. ఒక బీసీ అని కాదు, నువ్వు ఓసీ కానీ ఏది కానీ ఫార్వర్డ్ క్యాస్ట్లో అయినా కూడా ఐక్యత ఇంట్లో ఉండదు సార్. ఇంట్లో కూడా ఉండదు. కులగణ ద్వారా బీసీలకు న్యాయమే జరుగుతుంది సార్. బస్సు సార్ లేదు, అది వచ్చినా వాళ్ళు ఎక్కుతలేరు. మేము ఎన్నోసార్లు చేసినాం, వాళ్ళకు ఆక్యుపెన్సీ రాక వాళ్ళు బంద్ చేసుకున్నారు. అందరు ఆటోలకు అలవాటు అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఇంటికి వెహికల్స్ అయిపోయినాయి, 2 వీలర్స్. ఎవరు ఆటోలు కూడా ఎక్కుతలేరు. సిద్దిపేట దగ్గర అయింది, 2 వీలర్ అయింది. వాళ్ళ వెహికల్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రజాపాలన ఇక్కడ నిర్వహించినాము. దానిలో మాకు దరఖాస్తులు అనేది ఇండ్ల గురించే వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్ల గురించి వచ్చినాయి. ఇంకా అది ఉంటుంది సార్. ప్రజాప్రతినిధులకు, స్పెషల్ ఆఫీసర్లకు కొంచెం తేడా ఉంటుంది కదా సార్. వాళ్ళకి ఎందుకు ఉంటుంది, వీళ్ళకు ప్రజాప్రతినిధులకు అయితే రోజు ఇక్కడనే ఉంటారు కాబట్టి ప్రతిదీ చిన్నది పెద్ద అన్ని సమస్యలు తెలిసి ఉంటాయి కదా సార్. ఏది ఉన్నది ప్రజలకు అందుబాటులో ఉంటారు.
రోజు సరే ఆ గ్రామ పంచాయతీ లేకుండా ఇంటి దగ్గరికి వస్తారు, ఏదో ఒకటి ఉంటే సమస్య చెప్పుకుంటారు, ఉంటుంది అది సహజమే. ఏం లేవు సార్ మాకైతే గ్రామ పంచాయతీకి ఉన్నాయి బిల్డింగ్లు, గవర్నమెంట్ హాస్పిటల్, అదే మన ఆయుర్వేదిక్ హాస్పిటల్ దానికి ఉన్నాయి, మిగతా అంగన్వాడీకి ఉన్నాయి, అన్ని భవనాలు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి. రవాణా అనేది మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, దగ్గరనే ఉంది సిద్దిపేట కాబట్టి పెద్దది కాదు. ఉద్యోగాలు అంటే సార్ మాకు సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ కొంతమంది ప్రైవేట్ కానీ కొంతమంది గవర్నమెంట్ కానీ చేస్తారు కానీ ఉన్నది నిరుద్యోగ సమస్య అనేది ఉన్నది, అంతటి ఉన్నది, మా దగ్గర కూడా ఉన్నది. రైతులకు రైతు భరోసా వేస్తాం ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాతన, సంక్రాంతి లోపు వేస్తామంటారు సార్. ప్రజలైతే కోరుకుంటారు 20,000 నుంచి మీరు రాజకీయం ఉన్నారు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే చేయరి మీరు సర్పంచ్ అన్నట్టుగా ఒకటి ప్రజలలో అయితే ఉన్నది. గతంలో నాకు అవకాశాలు వచ్చినా నేను దాన్ని వినియోగించుకోలేదు సార్. నేను అది సర్పంచ్గా ఏదో ఒకసారైనా చేద్దాం, ఇప్పుడు 20,000 నుంచి మనం రాజకీయాలు ఉన్నది కదా, ఒకసారైనా సర్పంచ్గా చేద్దాం అనేది ఆలోచన వచ్చింది. ఇంతకుముందుకు అయితే నేను మా తమ్ముడు సర్పంచ్ ఉన్నప్పుడు కానీ అంతకుముందుకు మా వదిన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేనే చూసుకున్నప్పుడు గ్రామ పంచాయతీని, అప్పుడు నేను కూడా నేనే చేసిన అభివృద్ధి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు నాకు అవగాహన ఉంది సార్. ఊరి మీద ప్రతి ఒక్కటి అవగాహన ఉంది, ఏం చేయాలి ఏది ఎట్లా అనేది అప్పుడు చేసినా కాబట్టి ఇప్పుడు ప్రజలకు అది ఉన్నది అన్నట్టు, నేను చేయగలుగుతాడు ఏదైనా పని అనేది ఉంది నాకు. మేమైతే స్థానికంగానే ఉంటాం సార్, ఇక్కడనే మాకు ఇక్కడ ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడనే ఉంది. ప్రొద్దున వచ్చినామంటే రాత్రి వరకు ఇక్కడనే ఉంది. మేము సిద్దిపేట దగ్గరనే కదా సార్, అందుబాటులో ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మేము కరోనా టైంలో చేసినాం సార్, బాగానే చేసినాం, సేవలు చేసినాం, బాగానే చేసినాం. ఉప సర్పంచులకు చెక్ పవర్ అనేది కరెక్ట్ కాదు సార్. అది ఇక గ్రూప్ రాయగలైతే సార్ మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడిపోతారు ఆ పైసల కాడ, అవేమొచ్చి వీడేమో తిన్నాడు వాడేదో తిన్నాడు అన్నట్టుగా అది వస్తుంది తప్ప అది అవేం జరగాయి. కాకపోతే అన్ని గ్రూప్ రాయగల లాగా అయిపోతాయి అన్నట్టు, వర్గపూర్ లాగా అవుతుంది. ఈ సెక్రటరీకి పాత పద్ధతి ఉంటేనే బాగుంటుంది సార్. అది ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అది ఉంటే ఇవే గ్రూప్ రాయగేయాలి, మళ్ళీ సర్పంచ్ గ్రూపు ఉప సర్పంచ్ గ్రూప్ అనేది స్టార్ట్ అవుతాయి. నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను సార్. నాకు అందరితో బాగుంటుంది సార్. నేను గ్రామంలో నాకు ఈ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా నాకు మేము అంతా కలిసిమెలిసి ఉంటాం, అన్నదమ్ములాగా ఉంటాం. కాబట్టి నాకు ఒకరికి పార్టీ అని చెప్పుకొని ఇంకోటి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు సార్. అట్లా నాకు అందరితోటి బాగానే ఉంటుంది. సర్పంచ్గానే నాకు ఆలోచన సార్, వేరే ఏం ఆలోచన లేదు. ప్రజలతోటి నా మమేకమే ఉన్నా కాబట్టి అందరితోటి కలిసిమెలిసి ఉంటా కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది సార్, సర్పంచ్గా నేను గెలుస్తా అని. ఇప్పుడైతే నాకు అదే ఆలోచన ఏం లేదు సార్, ఈ పార్టీలకు ఆ పార్టీలకు పోదాని ఏం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా ఇండిపెండెంట్గా వేసి గెలుద్దాం అనుకున్నా సార్, పార్టీలకు అతీతంగా. మా ఊళ్ళో ఇప్పుడు 10వ తరగతి వరకు ఉన్నా సార్, ఇక్కడనే ప్రభుత్వ పాఠశాల ఉన్నది, ఇక్కడ వసతులు బాగానే ఉన్నాయి. అయినా సిద్దిపేట దగ్గర ఉంది, బస్సులు వస్తున్నాయని చెప్పి ఒకరు చూసి ఒకరు పిల్లలు అందరూ అట్టే పంపుతారు. కాకపోతే వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేసి ఇక్కడే చదివించే ఈ స్కూల్కి పంపుదామని ఆలోచన చేద్దామని అనుకుంటున్నాను సార్. అది సిద్దిపేట కాకుండా ఇక్కడ వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఇక ఒకళ్ళు తల్లిదండ్రులు ఎట్లా అంటే మా పిల్లాడు పోయిందంటే వాళ్ళ పిల్లాడు పోయింది అనుకుంటే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు పంపించడం, అది అందుకని మోటివేషన్ చేసి ఇక్కడనే చదివిద్దామని, ఇక్కడనే తీసుకుందామని చేస్తా సార్. 100% చేస్తాం. మేము ఎప్పుడైనా చేసినాము ఇంతకుముందుకు, ఇప్పుడు కూడా చేస్తాం. విద్యార్థుల కోసం పిల్లల కోసం చేస్తాం. అది ఇప్పుడు దాదాపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఎక్కువైతుంది, ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటివి కాకుండా చూసుకోవాలి సార్. అది స్కూల్ పిల్లలతోటి కానీ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ మాట్లాడి, లేదా టీచర్లతో మాట్లాడి అటువంటి కాకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు మన స్కూల్కి వెళ్ళి ఏం జరుగుతుంది ఏం కదా అని తెలుసుకుంటే కొంచెం వాళ్ళు బాగానే ఉంటుంది సార్. ఇక్కడ మా గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి భవనాలు ఉన్నాయి సార్. నిరుపేదలు ఉన్నారు సార్, కొద్దిమంది ఉన్నారు, లేరని ఇట్లా ఉన్నారు. గ్రామ భద్రత విషయంలో సార్ సీసీ కెమెరాలు మొత్తం పెట్టిస్తా ఊరన్నీ. మేము సర్పంచ్ గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి, తర్వాత ఊళ్ళో డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఏమైనా మిగిలిపోయిన సీసీ రోడ్స్ అయితే దాదాపు అయిపోయినాయి. ఏమైనా ఉంటే ఓటెని కొట్టి చూసుకుంటే అన్ని కంప్లీట్ చేసేస్తాం సార్. ఈ లైట్లు బాగానే ఉన్నాయి ఊరన్నీ, ఇక లేని దగ్గర అవి కూడా పెట్టిస్తాం. ప్రతి కులానికి సంబంధించిన భవనాలు అన్నీ ఉన్నాయి. ఎవరైనా లేదు అంటే వాళ్ళు కూడా కట్టిస్తాం. అది బెల్ట్ షాపులన్నీ తీసేయాలని అనుకుంటున్నాం సార్. అవి వాటితోటి అందరూ ఖరాబ్ అవుతారు సార్. అందరు పిల్లలు, చిన్న పిల్లలు కూడా తాగుతారు. అవి తీసేస్తేనే బెటర్, ఖచ్చితంగా తీసేస్తాం సార్. విద్య విషయంలో కూడా మేము దాన్ని చూస్తాం సార్. అది టీచర్లతో మాట్లాడి, పేరెంట్స్ తోటి మాట్లాడి దాన్ని కూడా చేస్తాం. ఇక ఆరోగ్యం అంటే ఇక్కడ మా దగ్గర హాస్పిటల్ సిద్దిపేట దగ్గరనే ఉన్నది. మాకు అంత 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ అయితే సిద్దిపేట. ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ పెద్దగా పోరు సార్ అక్కడికి. దానికి వీటికి అలవాటు పడరు కాబట్టి ఆ టెంపుల్ పోరు. మాకు ఒకటి ఇది సార్, పశువుల దవాఖాన లేదు, అదొకటి. నిరుద్యోగులకు అంటే సార్ ఇక వాళ్ళకు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి సిద్దిపేటలో కూడా కొన్ని ఉన్నాయి ఉద్యోగాలు కూడా కొన్ని కల్పన చేస్తారు. మా ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఐటీ అవన్నీ చేసారు.
బస్సు మాకు కూడా ఇక్కడ సిద్దిపేటకు దుబ్బాకు ఒక రూట్ ఉంది సార్ ఈనంగా ఈ మా ఊరి మీదకి దుబ్బాకు ఒకటి వేస్తే అది వేయిస్తారు సార్. అది ఖచ్చితంగా ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు కదా, దానికోసమన్నా బస్సు వేయిస్తారు సార్. చిన్నగుండేలు ఓటర్ మహాశాలకు నా విజ్ఞప్తి ఏమనగా డబ్బులకు ఆశపడి ఓటు హక్కును దుర్వినియోగపరచుకోకండి, ఓటును సద్వినియోగపరచుకొని ఎవరికి డబ్బులకు కానీ మందుకు కానీ ఆశపడి ఓటు వేస్తే మనం అభివృద్ధి అనేది ఆగిపోతుంది. దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి.